ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్తో ఘోర పరాజయంతో పాటు బంగ్లాదేశ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఈ వ్యవహారాన్ని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సీరియస్ గా తీసుకున్నారు. పాకిస్తాన్ ఓటమితో పాటు ఆటగాళ్ల తీరుపై పార్లమెంట్ వేదికగా చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి నోటీస్ సిద్దం చేసినట్లు పాకిస్తాన్ పొలిటికల్ పబ్లిక్ అఫైర్స్ ప్రతినిధి సనుల్లా షరీఫ్ తెలిపారు. ఇప్పటికే ఇండియాతో మ్యాచ్ జరిగే ముందు ఎలాగైనా భారతదేశాన్ని ఓడించాలంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ కామెంట్స్ సంచలనం రేపాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్తో ఘోర పరాజయంతో పాటు బంగ్లాదేశ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఈ వ్యవహారాన్ని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సీరియస్ గా తీసుకున్నారు. పాకిస్తాన్ ఓటమితో పాటు ఆటగాళ్ల తీరుపై పార్లమెంట్ వేదికగా చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి నోటీస్ సిద్దం చేసినట్లు పాకిస్తాన్ పొలిటికల్ పబ్లిక్ అఫైర్స్ ప్రతినిధి సనుల్లా షరీఫ్ తెలిపారు. ఇప్పటికే ఇండియాతో మ్యాచ్ జరిగే ముందు ఎలాగైనా భారతదేశాన్ని ఓడించాలంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ కామెంట్స్ సంచలనం రేపాయి.